శ్రీనాథ్ గారు, ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ కట్ అవుతుంది. అంటే టీడీఎస్ కట్టే వాళ్ళలో నాకున్న అవగాహన మేర అందరూ రిటర్న్ చేసుకోరేమో అని నాకు ఒకటి ఉంది డౌట్. ఓకే, కొంతమందికి తెలియక కట్టేనీలే వదిలేద్దామని అనుకుంటారు. కరెక్ట్. అట్లా ఉంటుందా? లేదు 100% టీడీఎస్ రిటర్న్ తెచ్చుకుంటారా ఎలిజిబుల్ క్యాండిడేట్స్? సో దీనిలో ఎట్లా అంటే సార్, మీరు అన్నట్టు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని మంచి పదం వాడారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యాక్చువల్గా చాలా మందికి మీరు అన్నట్టు ఇందాక టీడీఎస్ కట్ అయిందని చెప్పి వదిలేస్తారు సార్, అసలు రిటర్న్స్ ఫైలే చేయరు. నేను రీసెంట్ కూడా ఒక 2-3 క్లయింట్స్తోని వాళ్ళ డ్యూ డేట్ అయిపోతుందండి ప్లీజ్ ఫైల్ చేసుకోండి అని మేము జనరల్ కాల్ ఫాలోఅప్ చేస్తాం. నా టీడీఎస్ కట్ అయిందండి, ఇంకెందుకు నేను రిటర్న్ వేయడం అని అంటాం. టీడీఎస్ కట్ అయినంత మాత్రాన మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయొద్దని రూల్ లేదు సార్. ఫస్ట్ పాయింట్ సెక్షన్ 139 చెప్తుంది ఏంటి అని అంటే, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఏం చెప్తుంది అంటే, నీ ఇన్కమ్ గనక 2.5 లక్షలు దాటితే సంవత్సరానికి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి అని సెక్షన్ చెప్తుందండి. అది చాలా మందికి తెలియదు. నాకు ఏం లేదు కదా, ట్యాక్సే లేదు కదా, నేను ఎందుకు రిటర్న్ ఫైల్ చేసుకోవాలని వదిలేస్తున్నాను. రిటర్న్స్ అయినా ఇవ్వచ్చు, వేయాలి, అదే లా చెప్తుంది, చట్టం చెప్పేది అదే. సరే గవర్నమెంట్ అంటారా దానిపైన పెద్దగా ఫోకస్ చేయకుండా, సరే వీడిని ఇల్లే కదా ఇంకెందుకు లే అనవసరం, కానీ వాళ్ళు దే ఆర్ నాట్ కన్సిడరింగ్ మచ్. కానీ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ యాజ్ పర్ లా మేమైతే మా క్లయింట్స్ చెప్పేది అదే సార్, యాజ్ పర్ లా మీరు చేసుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఖచ్చితంగా ఫైల్ చేసుకోవాలి. ఖచ్చితంగా. అయితే దీనిలో మీరు ఇందాక అన్నట్టు ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి టీడీఎస్ రిఫండ్ చేసుకోవచ్చా అంటే దానికి వేరే క్యాల్కులేషన్స్ ఉంటాయి. కొన్ని అంటే మీకు ఎలాంటి ప్రొఫెషన్లో మీరు ఉన్నారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు సాలరీడ్ ఎంప్లాయీ అయితే మీ ఎంప్లాయర్ ఆల్రెడీ కరెక్ట్గా కట్ చేసి ఉంటారు మీ ట్యాక్స్. సో అది కట్టేసి ఉంటారు కాబట్టి ఇంకా మీకు ఏం రిఫండ్ వచ్చే అవకాశాలు ఉండవు. ఓకే, మేబీ వెరీ రేర్ కేసెస్లో కొంతమంది ఇస్తారు, అంటే ఎలిజిబుల్ అవుతారు. అంటే వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇందాక అన్నట్టు మనము అది అక్కడ ఎంప్లాయర్ దగ్గర క్లెయిమ్ చేయలేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు క్లెయిమ్ చేసుకుంటారు కాబట్టి ఎక్సెస్ ట్యాక్స్ ఏది ఉందో అది వాపస్ వచ్చేస్తుంది. ఇది ఒక ప్రొసీజర్. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ ప్రొఫెషనల్స్ మేము ఉన్నాము, మాకు టీడీఎస్ కట్ చేస్తారు, మాకు కూడా మా క్లయింట్స్ ఫీజ్ పే చేసేటప్పుడు టీడీఎస్ కట్ చేస్తారు. అయితే మేము మా ఇన్కంలో ఒకవేళ మా ఇన్కమ్ 50 lakhs కన్నా తక్కువ ఉంటే సంవత్సరానికి మేము 50% చూపించుకుంటే చాలు ఇన్కమ్. ఓహో, సో ఇప్పుడు ఏమవుతుంది, మాకు 50 lakhs పైన టీడీఎస్ కట్ చేశారు వాళ్ళు, కానీ నేను చూపించేది ఓన్లీ 25 లక్షలే ఇన్కమ్. సో నాకు దట్ మీన్స్ 25 lakhs పైన నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ట్యాక్స్ తక్కువనే వస్తుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో నేను రిఫండ్ క్లెయిమ్ చేస్తాను. ఇది కూడా ఒక విధంగా ఎగ్జంప్షన్ అని చెప్పవద్దు సార్, దీని ఏంటంటే 50% బిజినెస్ చూపమన్నా ప్రిజంప్టివ్ టాక్సేషన్ అని అంటారు సార్ దీన్ని. ప్రిజంప్టివ్ టాక్సేషన్ అంటే స్మాల్ అండ్ మీడియం బిజినెస్ అండ్ ప్రొఫెషనల్స్, ఓకే, వాళ్ళు ఇది అవైల్ చేసుకోవచ్చు. మీరు కనుక ఒకవేళ ఒక 60 లక్షలు అయింది అనుకోండి, లేదు 54 లక్షలు అయింది, అప్పుడు దేని పరిధిలోకి వస్తారు మీరు? అప్పుడు నేను ఆటోమేటిక్గా నేను ఆడిట్ చేయించాలండి నాది. 50% మారిపోతుంది, మొత్తం మారిపోతుంది. వన్స్ 50 lakhs దాటిందంటే ఆడిట్ చేయాల్సి వస్తుంది. దీనికోసమే ఏం చేశారంటే వాళ్ళు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ప్రమోట్ చేయడానికి మీ రిసిప్ట్స్ అంటే టోటల్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ కనుక క్యాష్ రూపంలో 5% కన్నా తక్కువ ఉంటే, 5% కన్నా తక్కువ ఉండాలి క్యాష్, అంటే 95% డిజిటల్ ఉండాలి. ఓకే, అప్పుడు ఆ 50 లక్షల లిమిట్ని 75 లక్షలు చేశారు. అలాగే నార్మల్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ₹1,00,00,000 వరకు, అంటే అక్కడ 50 లక్షలకి మించి ఉంటే 5% లోపులో కనుక క్యాష్ ఉండి మిగతా డిజిటలైజేషన్ అయితే, డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తే జెన్యూన్ బిజినెస్ జరుగుతుంది కాబట్టి 75 ఇచ్చారు. కరెక్ట్, అంతే కదా, అంతే 50 అంతే. అలాగే బిజినెస్ వాళ్ళు కూడా, ఇది నేను ఇప్పుడు ప్రొఫెషనల్స్ మాత్రమే చెప్పాను, బిజినెస్ వాళ్ళకైతే ₹1,00,00,000 వరకు లేదండి, ₹1,00,00,000 వరకు వాళ్ళు చేసుకోవచ్చు. అదే మళ్ళీ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసి, కానీ అలా ₹1,00,00,000 వరకు ఎగ్జామ్షన్ ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈ పరిధిలోకి తయారు, ఎందుకంటే డిజిటల్లోకి వస్తే ఉన్న బిజినెస్ అంతా తెలిసిపోతుంది, ఆటోమేటిక్గా మనకి 1,00,00,000 దాడుతుందేమో భయం. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, బిజినెసెస్కి వాళ్ళు చూపించాల్సింది ఓన్లీ 8% మాత్రమే టర్న్ ఓవర్ పైన, 50% కాదు. మా ప్రొఫెషనల్స్ లాగా 8%, బిజినెస్కి ఓన్లీ 8% చేస్తే చాలు. అంటే వాళ్ళు 92% ఎక్స్పెన్స్ ఇచ్చేసాడు కదా సార్, ఇంకా దాని నుంచి ఏం ఎక్స్పెన్స్ ఉంటుంది ఒక బిజినెస్కి? 8% మాత్రమే డిస్క్లోజ్ చేయి బాబు. డిస్క్లోజ్ చేసుకుంటే నేను ₹1,00,00,000 బిజినెస్ చేశాను అనుకోండి, నేను 8% చూపిస్తే సరిపోతుంది, చాలు. నేను అదే చెప్తున్నాను సార్,
అదే మీరు ఆ బిజినెస్ ని డిజిటల్ రూపంలో చేశారండి అంటే మీరు 3 కోట్ల వరకు ఈ 8% మాత్రం చూపించుకుంటే చాలు, అసలు ఆడిటే అవసరం లేదు మీకు. ఒక 24 లక్షలు చూపించుకుంటే సరిపోతుంది బ్రహ్మాండంగా 3 కోట్ల మీద. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే సార్, మీ జోలికి ఎవరు రాడు సార్, ఇన్కమ్ ట్యాక్స్ వాడే రాడు, వాడే చెప్తున్నాడు